తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ పేరు పెట్టి విడుదల చేస్తే నో కామెంట్. తమిళ సినిమాలను మన తెలుగు నిర్మాతలే మన తెలుగోళ్ళకు అర్థం కాని తమిళ పేరుతోటి విడుదల చేస్తే నో కామెంట్. సగం తెలుగులా సగం ఇంగ్లీష్లా సినిమా పేరు పెట్టినా నో కామెంట్. సగం తెలుగు పేరు సగం హిందీ పేరు పెట్టినా నో కామెంట్. అప్పుడు లెవ్వని నోళ్ళు ఇడుపు కాగితమని సినిమాకు పేరు పెడితే మాత్రం పని కట్టుకొని లేస్తున్నాయి. మరి అలా నడుచుకోవాలి కదా పాండి. మరి ఇడుపు కాగితం అని కొత్త సినిమా ఒకటి అనౌన్స్ చేసిర్రు మొన్నట్లా. అగో ఇడుపు కాగితమా, అదేందది అర్థం కాని పేరు పెట్టిర్రు, కొంచెం అర్థమయ్యే పేరు పెట్టచ్చు కదా అని కొందరు. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ ఉంటదా, తెలంగాణ భాషలనే చూడాలనా, లేకుంటే సబ్ టైటిల్స్ ఇట్లా ఏమన్నా ఏత్తరా అని నోటికొచ్చినట్టు తెలంగాణ భాషను యాసను ఎటకారం చేసి ఎక్కిరించుకుంటా ఇల్వ తీసుకునే పని ముంగటేసుకున్నారు కొందరు సోషల్ మీడియాలా. ఇడుపు కాగితం పదానికి అర్థం తెలియక కొంతమంది, కావాలని తెలంగాణ మాండలికాన్ని తక్కువ చేసుకుంటా ఇంకొంతమంది గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు పోస్టులు పెట్టి. మరి అంత కడుపుమంట దేనికో, అంత ఓర్వలేనితనం ఎందుకో తెలియదు గాని ఇసొంటి పోస్టులు పెట్టిన సన్నాసిగాల మీద కన్నెర్ర చేస్తున్నారు తెలంగాణ వాదులు. ఇప్పుడు ప్రొఫెసర్ గంటా చక్రపాణి సార్ అయితే ఇడుపు కాగితం అనే పేర్లనే స్పష్టత ఉన్నది, విడిపోయే కాగితం అని. ఎందుకింత ఓర్వలేనితనం? మరి విడాకులు అనే పదంలా ఏమున్నది? ఆకులా? అర్థం కాకపోతే మూసుకోండ్రి, సబ్ టైటిల్స్ ఉండయి ఏముండయి, చూడకూరనన్నట్టుగానే జరంగా గట్టిగానే పోస్ట్ పెట్టి సురుకులు పెట్టిండు. ఇక ఇదే పోస్ట్ ట్యాగ్ చేసి యాక్టర్ రాహుల్ రామకృష్ణ సారు మంచిగా బుద్ధి చెప్పిరు సార్ అని చక్రపాణి సార్ను మెచ్చుకున్నాడు చూద్దాం. అంతేకాదు మీ ఆంధ్ర నుంచి మా తెలంగాణ ఏర్వాడే ఇడుపు కాగితం అని సురుకులు అంటిస్తున్నారు. మొన్నట్లా హీరో నాని నటించిన ప్యారడైజ్ సినిమాల పాట విడుదలైతే కూడా తెలంగాణ పదాలను తక్కువ చేసి పోస్టులు పెట్టిరు కొందరు బద్మాషులు. కోనసీమ యాసల రాయలసీమ యాసలు వచ్చిన ఎన్ని సినిమాలను తెలంగాణలో చూడలేదు చెప్పుండ్రి. ఎన్నడన్నా ఒక్క తెలంగాణోడు మీ మాండలికాన్ని యాసను ఎప్పుడన్నా తక్కువ చేసి మాట్లాడిరని మస్తు కోపానికి వస్తున్నారు ఇప్పుడు కొందరు తెలంగాణ సినిమాలను ఇష్టపడేటోళ్ళు. మరి ఇంగ్లీషును నెత్తికెక్కించుకున్న మనము మన తెలుగు మాండలికాలను యాసలను ఇట్లా ఎక్కిరిచ్చుడు ఎంతవరకు కష్టం వాళ్ళకే తెలియాలి గాని, మొత్తానికైతే ఈ కొట్లాటలు ఎట్లున్నా మరక కూడా మంచిదే అన్నట్టు ఇంకా పట్టాలెక్కని ఇడుపు కాగితం సినిమానైతే ఇప్పటి సందే జనాలలో బగ్గ నాంతాంది పోండ్రి.